ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. రోజువారీ కష్టంతో తన కుటుంబాన్ని తన పొలం పనులు చేసుకుంటూ పోషించుకునేవాడు. తన జీవితంలో డబ్ డబ్బు తక్కువగా ఉన్నప్పటికీ అతను చాలా సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు ఒక వ్యాపారి తన గ్రామానికి వచ్చాడు. అతని రామయ్యకు దారి చూపుతూ రామయ్య వ్యాపారితో తన సాదాసీదా జీవితాన్ని గురించి చెప్పాడు. వ్యాపారి నవ్వుతూ, ఇంత కష్టపడి పనిచేసి కూడా నువ్వు చాలా తక్కువ డబ్బులు సంపాదిస్తున్నావు. నేను నీకు డబ్బు సంపాదించే మార్గాలు చెబుతాను, అవి పాటించు అన్నాడు. రామయ్య వ్యాపారి సలహా మేరకు ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం కొరకు ఎక్కువ పని చేసేవాడు. పొలం పనులను పక్కన పెట్టి బట్టలు అమ్మడం, వేరే వేరే పనులు చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు రామయ్యకు డబ్బు సంపాదన బాగా పెరిగింది. కానీ అతను ఇంతకు ముందు ఉన్నటువంటి ఆనందం, ఆత్మీయత ఎక్కడికో వెళ్ళిపోయింది. అది తన కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోయాడు. తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులను అందరినీ కోల్పోయాడు. ఒకరోజు రామయ్య బిడ్డ రామయ్యను అడిగింది, నాన్న, నీకు ఇప్పుడు ఎంతో డబ్బుంది, కానీ మనమందరం కష్టంగా ఉంటున్నాం. మన పాత రోజులు చాలా మంచిగా ఉన్నాయి కదా. అప్పుడు రామయ్యకు అర్థమైంది, డబ్బు అవసరం మాత్రమే, కానీ జీవితంలో ఆనందం, ఆత్మీయత, ఆరోగ్యం, మానవ సంబంధాలు అన్నీ ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము అని. రామయ్య అప్పటి నుంచి మళ్ళీ తిరిగి తన పాత జీవితానికి వెళ్ళి తగినంత డబ్బు ఉంటే సరిపోతుందని భావించి తన పాత జీవితానికి తిరిగి వెళ్ళి అతని జీవితంలో నిజమైన సంతోషం మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. కథలో నీతి ఏంటి తెలుసా? డబ్బు అవసరం మాత్రమే.